అనుబంధాల పండుగ భారతీయ సంస్కృతిలో పర్వదినాలు ఆచారాలు మాత్రమే కాదు, మనుషుల మధ్య అనురాగాలను చిలకరించే అనుబంధాల కూడికలతో కాల ప్రవాహంలో యుగాలు మారిన, భౌతిక దూరాలు పెరిగిన, చెరగని నిశ్చల ప్రేమానుబంధానికి అభేద్యమైన రూపమే నేటి శ్రావణ పౌర్ణమి. సోదరి కట్టే రక్షా సూత్రం కేవలము రంగురంగుల దారం కాదు, అది మాతృత్వపు అనురాగాన్ని, సౌభాతృత్వపు అభయాన్ని పెనవేసే దివ్య మంత్రం. ఏ ధర్మాన్నైనా మనము నిష్ఠతో రక్షిస్తామో ఆ ధర్మమే మనకు కొంతవరకు రక్షా కవచమై నిలుస్తుంది అనేది వేదవాక్. రక్షాబంధనములో అంతర్లీనమై ఉన్న రక్షణ అనే భావనకు అర్థం కేవలము అస్త్రశాస్త్రాలతో చేసే ఆరాటం కాదు, విపత్తులను ఎదురైనప్పుడు చేయూతగా నిలపటం, నిరాశ నిస్పృహల్లో మునిగి వేళ ఆశాదీపం దిక్కును వెలిగించటం, వివేకము లోపించటం వేళ మార్గదర్శకత్వ రూపం కూడా ధర్మబద్ధమే రక్షణ. రక్త సంబంధాలకు అతీతముగా పరస్పర శ్రేయస్సుకు కాంక్షించటమే ఆ పర్వదిన పరమార్థ మహాభారతం. ద్రౌపదికి శ్రీకృష్ణుల బంధం దీనికి ఉత్తమ నిదర్శనం. శ్రీకృష్ణ భగవానుడి చేతికి గాయమై రక్తం చిందించిన తరుణములో ద్రౌపది ఏమాత్రము సంశయించకుండా తన చీర అంచులు చించి ఆయన వేలికి కడుతుంది. ఆత్మీయతానురాగాలు, భక్తి ప్రవర్తులు నిండిన తన రక్షణ స్పందన జగన్నాథుడి హృదయాన్ని తాకుతుంది. తదనంతరము కౌరవ సభలో ఆమె ఆత్మ గౌరవానికి భంగం వాటిల్లినప్పుడు అనంత వస్త్రాలను ప్రసాదించి అభయప్రదాతగా నిలిచారు. దానవేంద్రుడైన బలిచక్రవర్తి జగన్మాత మహాలక్ష్మి మధ్య సాగిన వృత్తాంతమే రక్షాబంధన మహిమ చాటుతుంది. వామన అవతారంలో బలిచక్రవర్తి పాతాళానికి అణిచివేత, తర్వాత ఆయన నగర ద్వారానికి కావలి కాస్తానంటూ వరమిస్తాడు శ్రీహరి. అలా అక్కడే ఉండిపోయిన భర్త కోసం శ్రీ మహాలక్ష్మి సామాన్య స్త్రీ రూపంలో వచ్చి బలిచేతికి రక్షాసూత్రాన్ని కడుతుంది. ఆ పవిత్ర బంధానికి సంతోషించిన బలి ఆమె నిజ సోదరి భావి. తాను ప్రాణప్రదంగా పూజించే శ్రీహరి ఆమెకు తిరిగి వచ్చాడు. యోనో బద్ధో బలిరాజా దానో వేంద్రో మహాబలః తేవత్వామాపి బధ్నామి రక్షేమాచల మాచల. రక్షాబంధన సమయంలో వరించే వేదమంత్రము హృదయ అంతరాలను వ్యాపించి అనురాగపూర్వకమైన బంధంగా పరిణమించి తోబుట్టువులకు అక్షయమై బలాన్ని చేకూరుస్తుంది. ప్రతి సోదరుడు తన తోబుట్టువుతో పాటు సమాజంలో సమస్త స్త్రీమూర్తులను జగన్మాతలుగా స్వరూపులుగా గౌరవించి రక్షణ నిలిచినప్పుడు ఆ పండగ సార్థకత చేకూరుతుంది. అప్పుడే జీవితాలు, అనుబంధాలు పూలతోటలుగా విరాజిల్లుతాయి. ఈ సంగతిని గుర్తించిన గురుదేవులు రవీంద్రనాథ్ ఠాగూర్ బెంగాల్ విభజనలో నిరసనగా ప్రజల మధ్య ఐక్యతను పెంచడానికి ఒకరినొకరు రక్షాబంధం కట్టుకోవాలని పిలుపునిచ్చిన సంగతి తెలిసింది. సోదరుడికి రాఖీ కడుతూ సోదరి వేసే ముడి ఇరువురికి ఒక మాట చెబుతుంది. ఈ బంధాన్ని కళ్ళతో కాదు, మనస్సుతో చూచి పదిలముగా సుస్థిరపరుచుకొని కష్ట సుఖాలను ఒకరినొకరు అండగా నిలవాలని, ఆ అనుబంధాలను చిరస్థాయిగా నిలుపుతూ నిశ్చల ఆత్మీయతను సజీవ ప్రతీకగా నిలిచే పరమ పవిత్రతను రక్షాబంధనం, అదే అసలైన నిర్వచనము.